హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఫర్ ద ఫస్ట్ టైం మేము పంప్కిన్తో స్వీట్ చేయబోతున్నాం. మా ఇంట్లో పంప్కిన్ తీసుకురావడం కానీ చేయడం కానీ అసలుకి ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ ఎట్లా వస్తుంది, ఏమవుతుంది, ఏం కూడా తెలియదు. కానీ ఈ పంప్కిన్ స్వీట్ చేయాలంటే పెద్ద టాస్క్ ఏంటంటే, ఈ పంప్కిన్ని ముక్కలు చేసి దాన్ని జిగురుపోవడమే చాలా పెద్ద కష్టము. ఎంత టైం పడుతుందంటే మనకు హల్వా త్వరగానే అయిపోతుంది, కానీ ఈ పంప్కిన్ని ముక్కలు చేయడం, తొక్క తీయడమే 1.5 అవర్ అట్లా టైం పడుతుంది. మనం చాలా పేషెన్స్తో కనుక చేసుకుంటే స్వీట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఇట్లా పంప్కిన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఆ పంప్కిన్ మధ్యలో ఉన్న పల్ప్ని మొత్తం తీసేయాలి. పంప్కిన్ సీడ్స్ని తీసి మనం ఎండబెట్టుకొని తినేయచ్చు. ఇట్లా ప్రతిదీ కూడా ఇట్లా తొక్కు తీసేసుకోవాలి, ఎందుకంటే తొక్కు కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. లేకపోతే అది తురుముకున్న తర్వాత కొంచెం చేదుగా అనిపించచ్చు. కాబట్టి మేము కొంచెం ఎక్కువగానే తీసేసిన ఇట్లా ఇట్లా తొక్కు తీయడానికి కాస్త టైమే పడుతుంది, కానీ ఓపికగా తీసుకుంటే త్వరగానే అయిపోతుంది. తీసుకొని ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా ముక్కలుగా చేసుకొని దాన్ని తురుముకోవాలి. కూడా కొంచెం టైమే పడుతుంది, కానీ తొక్కు తీసేంత టైం అయితే పట్టదు. ఇట్లా తురుముకొని దీన్ని తిరుగుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి తినకపోతే మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరూ నెయ్యి తినరు కాబట్టి మేము నెయ్యిని స్కిప్ చేసి ఇట్లా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచిగా ఒక కలర్ వచ్చేంత వరకు మనం అవి వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న వీటిని ఫస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అందులో మనము తురుము పెట్టుకున్నాం కదా పంప్కిన్ది, అది వేసుకోవాలి. తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అంతా అయ్యేటట్లుగా ఇట్లా బాగా మంచిగా కలుపుకున్న తర్వాత దానికి మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత కూడా మనం మధ్యలో సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మనం ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసేసి ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే మనకు అడుగు అంటుకుంటుంది. ఇట్లా నీరంతా వస్తుంది, నీరంతా పోయేంత వరకు కూడా మనం బాగా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఈ నీరంతా పోయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మేమైతే కొంచెం తింటున్నాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటే తింటారు కదా అని చెప్పి కొద్దిగా షుగర్ ఎక్కువనే వేసినాం. దీంట్లో ఒక చిన్న టిప్ ఏంటంటే, ఫస్ట్ టైం తినే వాళ్ళకి మేబీ పంప్కిన్ స్మెల్ పడకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ యాలకులు ఉంటాయి కదా, యాలకుల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ నెయ్యి ఉండేవాళ్ళు నెయ్యి వేసుకోండి, ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ రావడం వల్ల మనకు పంప్కిన్ అనేది కొద్దిగా స్మెల్ రాదు. ఇక్కడ మాకు షుగర్ తక్కువ అయితే నేను మళ్ళీ లాస్ట్లో చూసి కొద్దిగా వేసా, కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉందని చెప్పి. అండ్ లాస్ట్లో ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కదా ట్రై చేసేది, రాదేమో అనుకున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.